ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. ఇది భూమిని ఎలా కనిపెట్టింది? పొరపాటున భూమి నోరు విప్పింది అంటే మన తలరాతలు మారిపోతాయి. ఇంతవరకు తను ఏమైపోయింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంకా అర్థం కాలేదా మమ్మీ? ఇదంతా జానకి ఆడిన నాటకం. అందుకే కదా పిచ్చి వాళ్ళలాగా మేము ఎంత తిరిగినా మాకు కనిపించని భూమి జానకి కనిపించింది. చివరి నిమిషం వరకు నరకం చూపించింది. రుద్ర, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు పెళ్లి జరగనివ్వు. ఏమండి, అది కదండి, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. అమ్మ చెప్పింది కదా, 3 ముళ్ళు పడ్డాకే అని. అన్ని లెక్కలు అప్పుడే తెలుస్తాను. అమ్మా జానకి, భూమిని తీసుకొచ్చి మండపంలో కూర్చోపెట్టమ్మా. భార్గవ బాబు, మీరు కూర్చోండి. రా అమ్మా, వెళదాం. రా. నేను తీసుకెళ్తాను. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాల్సింది మేమే కదా. ఇదేంటి డాడీ, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. ఈ పెళ్లి ఆగిపోతుందని మనం ఎంతగానో ఊహించుకొని ప్లాన్ చేస్తే ఇదే తీసుకొచ్చింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆదిత్య పెళ్లికి రాను అంటే నేను అందుకేనమ్మా కంగారు పడ్డాను. ఆదిత్య వచ్చుంటే ఈ పాటికి పెద్ద గొడవ జరుగుండేది. తన కూతుర్ని తనతో తీసుకెళ్తానని నానా హంగామా సృష్టించేవాడు. కానీ నువ్వు ఆప్షన్ బి ఉంది అంటే నీ తెలివిని నమ్ముకుని నేను కూడా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ జానకి మనందరికీ బీపీ వచ్చేలా చేసిందే. ఈ పెళ్లి ఆగిపోతుంది, ఈ బొబ్బిలి వంశం ఓటమి చూడబోతున్నామని ఎంతో హ్యాపీగా ఉంటే చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ ఏంటనయ్యా? కూర్చో భార్గవ్, కూర్చో. చెప్తోంది నీకే. కూర్చో. ఒక్క నిమిషం.